ఇటీవల జరిగిన ఒక ప్లీనరీలో జనసేన పార్టీ ప్లీనరీలో పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం స్థానం నుండి నేను కంటెస్ట్ చేస్తున్నాను అని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేదేమీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఎటువంటి అధికారంలో లేకుండా 10 సంవత్సరాల పార్టీ నడిపినప్పటికీ తన సొంత సంపాదన నుండి, తన సొంత జేబులో డబ్బుల నుండి, తన బిడ్డల యొక్క ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసి మరి ఈ రాష్ట్రంలో ఎవరైతే దగాపడ్డ కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకి, ఎంతోమంది ఆర్తులకు అనాథులకి కూడా సహాయం చేయడం జరిగింది. ఆయన యొక్క నిజాయితీకి, ఆయన యొక్క అకుంఠిత దీక్షకి, ఆయన యొక్క సిన్సియారిటీకి దేశ అధ్యక్షుడు ఈ ఒక విధంగా చెప్పాలంటే విశ్వనాయకుడు నరేంద్ర మోడీ సైతం కూడా పబ్లిక్గా కితాబిచ్చిన ఆ మహానాయకుడిని ఇవాళ మనం అందరం కూడా అఖండమైన స్వాగతంతో మన యొక్క కాన్స్టిట్యున్సీలోకి, ముఖ్యంగా మన గోదావరి జిల్లాలోకి స్వాగతిద్దాం. ఇవాళ వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, సాక్షాత్ శ్రీపాద శ్రీ వల్లభుడే పిఠాపురానికి తిరిగి వస్తున్నాడు. అతన్ని మనం గెలిపించుకొని పూర్వ వైభవాన్ని పిఠాపురం తీసుకొద్దాం. తద్వారా ఆ మహా గురువు యొక్క ఆశీస్సులతో అక్కడి నుండి ఏదైతే దుష్ట సంహారం ఉందో ఆ సంహారాన్ని రాష్ట్రంలో చేసి ప్రజాస్వామ్యాన్ని పరిడి వెళ్ళజెప్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారిగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంది. మీరు మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి. మీరు దేనికి అధైర్యపడద్దు, ధైర్యంగా ముందుకు పోదాం. వచ్చిన 21 సీటు విజయం తథ్యం, 2 పార్లమెంట్లు విజయం తథ్యం. అలాగే ఈ కూటమి అఖండమైన మెజార్టీతో కూడా ఈ యొక్క రాష్ట్రంలో విజయం తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవడైతే ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలు చేసినా ఆయన చేసిన 12 లక్షల కోట్ల అప్పులకి కూడా అప్పులతో కాకుండా అభివృద్ధితో స్వాగతాన్ని పలుకుదాం. అభివృద్ధి చేద్దాం, సంపద సృష్టిద్దాం. సృష్టించిన సంపదలోంచి మనమే ఉద్యోగాలు తెచ్చుకుందాం, మనం వలసలు ఆపుదాం. అలాగే ఈ ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. యావత్ ప్రపంచం ఆ మాటకు వస్తే భారతదేశంలోనే మన పిఠాపురం కాన్స్టిట్యున్సీని అత్యంతమైన వేగంగా అభివృద్ధి చెందిన ఒక నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక మంచి భవిష్యత్తు, బంగారు బాట కూడా మనం వేసుకుందాం. నమస్తే అండి, నా పేరు ముమ్మడి భాగ్యలక్ష్మి, రాజమండ్రి నియోజకవర్గం. జై జనసేన. ఈరోజు అందరూ హర్షించదగ్గ విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు అందరికీ. మన 11వ ఆవిర్భావ దినోత్సవం రోజు మన అందరూ హర్షించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనే గొప్ప విషయాన్ని మనందరూ ఊహించలేనంత ఇదిగా ఆయన మనకి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆయన పోటీ చేస్తుందని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం కూడా వెస్ట్ గోదావరి ఏంటి, ఈస్ట్ గోదావరి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏంటి, భక్తులు ఎక్కువ ఆయనకి మెయిన్. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని, ఆయన ఎక్కడ పోటీ చేస్తే బాగుండని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహాలు చేసుకుంటున్నారు. మేమందరం కూడా కష్టపడి అదంతా కూడా మా నియోజకవర్గంగానే భావించి మేమందరం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి అక్కడ పిఠాపురం కూడా వెళ్ళి ఆయనకి సేవ చేసి ఆయన గెలిపించే విధంగా ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ఆయన సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన గెలిపించే దిశగా మేమందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకుని అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి ఇది గెలిపిని అందిస్తాం మేము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారంటే మన సీఎం జగన్ గారు మొన్నటిదాకా దత్తపుత్రుడని చెప్పారు కదండి. ఇప్పుడు దత్తాత్రేయుడి పుత్రుడిగా పిఠాపురంలో అడుగు పెడుతున్నారండి. ఈయన్ని దేశంలో ఎక్కడా లేని మెజారిటీతోటి అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుందామని చూస్తున్నామండి. తప్పనిసరిగా ఆయన దగ్గర ఆయన ప్రచారం కోసం ప్రతిరోజు ఇక్కడి నుంచి పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నామండి. మేము కంపల్సరీ ఆయన్ని ఎంపీ కూడా కాకినాడ నుంచి చేస్తారని ఒక ఇది ఉంది. ఆయన చేస్తానంటే మేము ఖచ్చితంగా కాకినాడ పిఠాపురం కూడా మేము వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయడానికి చూస్తున్నాం. జై జనసేన అండి. నా పేరు నాగలక్ష్మి అండి, రాజమండ్రి రూరల్ నుంచి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అటు ఈస్ట్ గోదావరి ఇటు వెస్ట్ గోదావరి చాలా అభిమానులు ఎక్కువ ఆయనకి. ఆయన ఎక్కడ నిలబడినా సరే మేమందరం వెళ్ళి సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. 10,000కి 3,000కి వాటికి జగన్ గారు ఇచ్చిన అన్ని తీసుకున్నారు, కానీ అభిమానం మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి,
వాటి మీద ప్రజలందరూ చాలా ఇదిగా ఉన్నారు. ప్రజలు ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట నుంచిన చోటల్లా గెలిస్తే కనుక ఈ తరం రాబోయే తరం కూడా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడినా సరే మేమంతా జనసైనికుల్లాగా కష్టపడి ఆయన నిలబెడతాకి రెడీగా ఉన్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా తీసుకున్న 21 సీట్లలో 100% 20 సీట్లు గెలవబోతున్నారు. అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 2019లో జరిగిన అనేక అరాచకాలని అనేక ఇబ్బందుల్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి మీద బలమైన గలం అసెంబ్లీలో వినిపించబోతున్నారు. 21 మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు 2024 గవర్నమెంట్లో అసెంబ్లీలో ఉంటారు. జై జనసేన. జై జనసేన. నేను రాజమండ్రి మున్సిపల్ సిటీ కార్పొరేషన్ కార్యదర్శి ఇందిరా అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని ప్రకటించగానే మేమందరం చాలా సంతోషించాం. అలాగే మా నియోజకవర్గంలో ఆయన ఎందుకు పోటీ చేయట్లేదని కూడా బాధగా ఉంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా కానీ జనసేన వీర మహిళగా నా వంతు బాధ్యతగా నేను అక్కడికి వెళ్ళి నా చేతనైనంత సహాయం చేసి నా తరపున ఇంకో 10 మందిని తీసుకెళ్ళి ఆయన విజయానికి నేను సహాయం చేసి కష్టపడి మెజారిటీ ఓటు వచ్చేలాగా చేసి జనసేన పార్టీ తరఫున కృషి చేస్తానని ఖచ్చితంగా అండి. రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీ పిఠాపురంలో ఖచ్చితంగా వస్తుంది. 1,00,000 మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రతి జన సైనికుడు వీర మహిళలు ఆయన విజయం కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారండి, గెలిపించుకోవడానికి. నాగరాజు ముమ్మడి అండి, జనసేన కార్యకర్త నేను. నిన్న మన ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పేసి అనౌన్స్ చేయగానే మాకు చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పవన్ కళ్యాణ్ ఒక ఫౌండర్ వచ్చి మా ఈస్ట్ గోదావరిలో ఆయన అది కూడా వల్లభ దత్తాత్రేయుడిది ప్లేస్ అయిన పిఠాపురంలో ఆయన ఎంచుకోవడం, ఒక దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు అదే ప్లేస్లో ఒక వైట్ పేపర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అదే ప్లేస్లో పిఠాపురం ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. అక్కడ కూడా సామాజిక పరంగా కానీ ఒక పద్ధతిగా కానీ ఉండి ఆయన క్లియర్గా రాజకీయం చేస్తారని వేరే వ్యక్తి ఎవరైనా వచ్చినా సరే ఎమ్మెల్యే కింద అక్కడ నెగ్గినా వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టాం 50 కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్పేసి అక్కడ తినేయడానికి చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక వైట్ పేపర్ గల వ్యక్తి మీ ఏరియాని డెవలప్ చేసి మీ అభివృద్ధిని కాంక్షిస్తారు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన చేతిలోని ఆయన జేబులో డబ్బులే పెట్టుకున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నుంచి ₹1 కూడా ఆశించకుండా మీ పిఠాపురాన్ని ఇండియా వైడ్ కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆయన ఆహర్నిశలు మన ఈస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు కానీ పిఠాపురం వర్గానికి పిఠాపురం జనసేన నాయకులకు కానీ నేను చెప్పి చేతులెత్తి టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు నేను చేతులెత్తి మొక్కుకునేది ఏంటంటే మీరు ఆహర్నిశలు కష్టపడి ఆయన్ని అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేసి ఆయన విజయానికి కాంక్షిస్తారని విజయం ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన. మేము ఏర మహిళలు అందరం రెడీగా ఉన్నాము. పిఠాపురం పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి మేము అందరం వెళ్ళి ఉంటామండి. అక్కడ మేము ఆయన మట్టుకు వదలమండి. ఆయన వెనకాలే మేము ఉండి నడిపిస్తామండి. ఎన్నో చెప్తారండి, అవన్నీ అవ్వవు కదా, మన మనసుకు ఉండాలండి. మేమైతే నెగ్గించుకుంటామండి. మేమైతే వెనకడుగు వేసి ప్రసక్తి లేదు. మేము మట్టుకు వాటిని అంగీకరించమండి. వాటిని మట్టుకు ఖచ్చితంగా గెలుస్తారండి. ఖచ్చితంగా గెలిపించుకుంటామండి ఆయన్ని. ఆయన అన్నంటూ ఉంటామండి. మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా ఆయన అన్నంటూ ఉండి మేము ముందుకెళ్తామండి. జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేయడం చాలా మాకు ఆనందంగా ఉంది. పిఠాపురం ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఆయన పిఠాపురంలో మీరు నెగ్గించగలిగితే కనుక మీ పిఠాపురం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అక్కడికి పిఠాపురం నుంచి చాలా అవతల పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయ్యారు, వంగా గీత గారు ఉన్నారు కదా. అప్పుడు మీ ప్రజలందరికీ కూడా ఎక్కువగా డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా ఏమైనా సరే ఓడగట్టాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పిఠాపురం మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ ఓటేసి అతను గెలిపించండి. మేము కూడా రాజమండ్రి నుంచి పిఠాపురం వచ్చి ఈయన గెలుపు కోసం మేము కూడా సహకారం అందిస్తాం.